హలో గాయస్, యాక్చువల్గా చాలా రోజులు అవుతున్నట్టుంది నేను మీతో మాట్లాడి. కాకపోతే ఈరోజు ఒక ఇన్సిడెంట్ నాకు జరిగింది. మైట్ బీ అది మీకేమన్నా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. నేను యాక్చువల్గా నా డ్రైవర్ లైసెన్స్ని రెన్యువల్ చేద్దామని వెళ్తే ఈరోజు సాటర్డే యాక్చువల్లీ ఒక డ్రైవర్ లైసెన్స్ ఆఫీస్లో నాకేం ఏమడిగారు అని అంటే కంప్లీట్గా. సో నేను ఈరోజు ఒక ఎక్స్ లైసెన్స్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు నా డాక్యుమెంట్స్ చూశారు. అంతా ఫైన్, బాగానే ఉంది. నెక్స్ట్ మేము మీది ఈఏడి కార్డ్ ఎక్స్పైర్ అయింది, లేదు నేను స్టెమ్ ఓపీటీకి అప్లై చేశాను, ఐ అప్లైడ్ ఫర్ స్టెమ్ ఓపీటీ అని నేను చెప్పా. ఓకే, అంతా ఫైన్ అని చెప్పింది. కాకపోతే మీరు మండే రండి, మేము స్టేట్ డిపార్ట్మెంట్ తోటి కాల్ చేసి మేము మాట్లాడతాము అని చెప్పింది. ఏంటిది ఇది? యాక్చువల్గా రిసిప్ట్ నోటీస్ అన్నీ ఉన్నాయి కదా నా దగ్గర అని నేను చెప్పా. లైక్ మనము స్టెమ్ ఓపీటీ అప్లై చేసినప్పుడు రిసిప్ట్ నోటీస్ అనేది ఒకటి వస్తుంది, అది ఉంది నా దగ్గర. బయోమెట్రిక్స్ది కూడా ఉంది. సో నాకు తెలిసి ఈ రెండు సరిపోతాయి కదా అనుకొని నేను ఆమెకి చెప్పాను అనమాట. దిస్ ఈజ్ ఇనఫ్, యూ డోంట్ నీడెడ్ ఎనీ ఈఏడి కార్డ్ అని అంటే, నో యూ హ్యావ్ టు కమ్ ఆన్ మండే సో వీ కెన్ డిస్కస్ ఆన్ ద టైమ్ అని చెప్పింది. అదేదో తేడా కొట్టి నేనేం చేశా అంటే వేరే దానికి వెళ్ళాను. సో వేరే లైసెన్స్ ఆఫీస్కి వెళ్ళా. వాళ్ళు ఏమన్నారు అని అంటే, వీ విల్ స్కాన్ అండ్ వీల్ గివ్ ది లైసెన్స్, దట్స్ ఇట్. అంటే మైట్ బి ఆమెకు తెలియక చేసినట్టుంది. సో ఇలా ఎవరైనా మీతోటి అంటే ఆ లైసెన్స్ ఆఫీస్ కాకుండా వేరే లైసెన్స్ ఆఫీస్కి వెళ్ళండి, ఫైన్. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సేమ్. నార్మల్ ఎఫ్ఎన్ క్యాండిడేట్కి, స్టెమ్ ఓపీటీ క్యాండిడేట్కి, స్టెమ్ ఓపీటీ క్యాండిడేట్కి కూడా ఈఏడి కార్డ్ ఉంటే ఫైన్. ఈఏడి కార్డ్ లేదు, నేను ఆన్ ది ప్రాసెస్లో ఉన్నాను, ఏమంటారు రెన్యువల్ చేసుకోవాలి అని అంటే, సో నీకు ఉండాల్సింది వచ్చేసి I-20 అండ్ రిసిప్ట్ నోటీస్ అండ్ బయోమెట్రిక్స్ది అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, ఇంకోటి I-94 అండ్ I-20. నెక్స్ట్ వచ్చేసి 2 అడ్రస్ ప్రూఫ్స్. సోషల్ సెక్యూరిటీ అయితే నన్ను అడగలేదు, సో ఎట్లాగో అది రియల్ ఐడి కాబట్టి దట్స్ ఫైన్. అలాంటివి ఏమీ అడగలేదు. వాళ్ళు నా పాస్పోర్ట్ని స్కాన్ చేశారు ఈసారి. ఇది నాకు జరిగిన థింగ్ అనేది. సో మీకు ఇలా జరిగితే, ఇన్ కేస్ సాటర్డే మీకు కూడా ఇలా ఎవరైనా మిమ్మల్ని అన్నానంటే, హలో గాయస్, యాక్చువల్గా చాలా రోజులు అవుతున్నట్టుంది నేను మీతో మాట్లాడి. కాకపోతే ఈరోజు ఒక ఇన్సిడెంట్ నాకు జరిగింది. మైట్ బీ అది మీకేమన్నా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. నేను యాక్చువల్గా నా డ్రైవర్ లైసెన్స్ని రెన్యువల్ చేద్దామని వెళ్తే ఈరోజు సాటర్డే యాక్చువల్లీ ఒక డ్రైవర్ లైసెన్స్ ఆఫీస్లో నాకేం ఏమడిగారు అని అంటే కంప్లీట్గా. సో నేను ఈరోజు ఒక ఎక్స్ లైసెన్స్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు నా డాక్యుమెంట్స్ చూశారు. అంతా ఫైన్, బాగానే ఉంది. నెక్స్ట్ మేము మీది ఈఏడి కార్డ్ ఎక్స్పైర్ అయింది, లేదు నేను స్టెమ్ ఓపీటీకి అప్లై చేశాను, ఐ అప్లైడ్ ఫర్ స్టెమ్ ఓపీటీ అని నేను చెప్పా. ఓకే, అంతా ఫైన్ అని చెప్పింది. కాకపోతే మీరు మండే రండి, మేము స్టేట్ డిపార్ట్మెంట్ తోటి కాల్ చేసి మేము మాట్లాడతాము అని చెప్పింది. ఏంటిది ఇది? యాక్చువల్గా రిసిప్ట్ నోటీస్ అన్నీ ఉన్నాయి కదా నా దగ్గర అని నేను చెప్పా. లైక్ మనము స్టెమ్ ఓపీటీ అప్లై చేసినప్పుడు రిసిప్ట్ నోటీస్ అనేది ఒకటి వస్తుంది, అది ఉంది నా దగ్గర. బయోమెట్రిక్స్ది కూడా ఉంది. సో నాకు తెలిసి ఈ రెండు సరిపోతాయి కదా అనుకొని నేను ఆమెకి చెప్పాను అనమాట. దిస్ ఈజ్ ఇనఫ్, యూ డోంట్ నీడెడ్ ఎనీ ఈఏడి కార్డ్ అని అంటే, నో యూ హ్యావ్ టు కమ్ ఆన్ మండే సో వీ కెన్ డిస్కస్ ఆన్ ద టైమ్ అని చెప్పింది. అదేదో తేడా కొట్టి నేనేం చేశా అంటే వేరే దానికి వెళ్ళాను.
సో వేరే లైసెన్స్ ఆఫీస్కి వెళ్ళా. వాళ్ళు ఏమన్నారు అని అంటే వీ విల్ స్కాన్ అండ్ వీల్ గివ్ ది లైసెన్స్, దట్స్ ఇట్. అంటే మైట్ బి ఆమెకు తెలియక చేసినట్టుంది. సో ఇలా ఎవరైనా మీతోటి అంటే ఆ లైసెన్స్ ఆఫీస్ కాకుండా వేరే లైసెన్స్ ఆఫీస్కి వెళ్ళండి, ఫైన్. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సేమ్. నార్మల్ ఎఫ్ఎన్ క్యాండిడేట్కి, స్టెమ్ ఓపీటీ క్యాండిడేట్కి, స్టెమ్ ఓపీటీ క్యాండిడేట్కి కూడా ఈఏడి కార్డ్ ఉంటే ఫైన్. ఈఏడి కార్డ్ లేదు, నేను ఆన్ ది ప్రాసెస్లో ఉన్నాను, ఏమంటారు రెన్యువల్ చేసుకోవాలి అని అంటే, సో నీకు ఉండాల్సింది వచ్చేసి I-20 అండ్ రిసిప్ట్ నోటీస్ అండ్ బయోమెట్రిక్స్ది అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, ఇంకోటి I-94 అండ్ I-20. నెక్స్ట్ వచ్చేసి 2 అడ్రస్ ప్రూఫ్స్. సోషల్ సెక్యూరిటీ అయితే నన్ను అడగలేదు, సో ఎట్లాగో అది రియల్ ఐడి కాబట్టి దట్స్ ఫైన్. అలాంటివి ఏమీ అడగలేదు. వాళ్ళు నా పాస్పోర్ట్ని స్కాన్ చేశారు ఈసారి. ఇది నాకు జరిగిన థింగ్ అనేది. సో మీకు ఇలా జరిగితే, ఇన్ కేస్ సాటర్డే మీకు కూడా ఇలా ఎవరైనా మిమ్మల్ని అన్నానంటే, హలో గైస్, యాక్చువల్గా చాలా రోజులు అవుతున్నట్టుంది నేను మీతో మాట్లాడి. కాకపోతే ఈరోజు ఒక ఇన్సిడెంట్ నాకు జరిగింది. మైట్ బి అది మీకేమన్నా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. నేను యాక్చువల్గా నా డ్రైవర్ లైసెన్స్ని రెన్యువల్ చేద్దామని వెళ్తే ఈరోజు సాటర్డే యాక్చువల్లీ ఒక డ్రైవర్ లైసెన్స్ ఆఫీస్లో ఏమడిగారు అని అంటే కంప్లీట్గా. సో నేను ఈరోజు ఒక X&X లైసెన్స్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు నా డాక్యుమెంట్స్ చూశారు, అంతా ఫైన్, బాగానే ఉంది. నెక్స్ట్ మేము మీది ఈఏడి కార్డ్ ఎక్స్పైర్ అయింది, లేదు నేను స్టెమ్ ఓపీటీకి అప్లై చేశాను, ఐ అప్లైడ్ ఫర్ స్టెమ్ ఓపీటీ అని నేను చెప్పా. ఓకే అంతా ఫైన్ అని చెప్పింది. కాకపోతే మీరు మండే రండి, మేము స్టేట్ డిపార్ట్మెంట్ తోటి కాల్ చేసి మేము మాట్లాడతాము అని చెప్పింది. ఏంటిది ఇది, యాక్చువల్గా రిసిప్ట్ నోటీస్ అన్నీ ఉన్నాయి కదా నా దగ్గర అని నేను చెప్పా. లైక్ మనము స్టెమ్ ఓపీటీ అప్లై చేసినప్పుడు రిసిప్ట్ నోటీస్ అనేది ఒకటి వస్తుంది, అది ఉంది నా దగ్గర, బయోమెట్రిక్స్ది కూడా ఉంది. సో నాకు తెలిసి ఈ రెండు సరిపోతాయి కదా అనుకొని నేను ఆమెకి చెప్పాను అనమాట. దిస్ ఈజ్ ఇనఫ్, యూ డోంట్ నీడెడ్ ఎనీ ఈఏడి కార్డ్ అని అంటే, నో యూ హ్యావ్ టు కమ్ ఆన్ మండే సో వీ కెన్ డిస్కస్ ఆన్ ద టైమ్ అని చెప్పింది. అదేదో తేడా కొట్టి నేనేం చేశా అంటే వేరే దానికి వెళ్ళాను. సో వేరే లైసెన్స్ ఆఫీస్కి వెళ్ళా. వాళ్ళు ఏమన్నారు అని అంటే వీ విల్ స్కాన్ అండ్ వీల్ గివ్ ది లైసెన్స్, దట్స్ ఇట్. అంటే మైట్ బి ఆమెకు తెలియక చేసినట్టుంది. సో ఇలా ఎవరైనా మీతోటి అంటే ఆ లైసెన్స్ ఆఫీస్ కాకుండా వేరే లైసెన్స్ ఆఫీస్కి వెళ్ళండి, ఫైన్. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సేమ్. నార్మల్ ఎఫ్ఎన్ క్యాండిడేట్కి, స్టెమ్ ఓపీటీ క్యాండిడేట్కి, స్టెమ్ ఓపీటీ క్యాండిడేట్కి కూడా ఈఏడి కార్డ్ ఉంటే ఫైన్. ఈఏడి కార్డ్ లేదు, నేను ఆన్ ది ప్రాసెస్లో ఉన్నాను, ఏమంటారు రెన్యువల్ చేసుకోవాలి అని అంటే, సో నీకు ఉండాల్సింది వచ్చేసి I-20 అండ్ రిసిప్ట్ నోటీస్ అండ్ బయోమెట్రిక్స్ది అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, ఇంకోటి I-94 అండ్ I-20. నెక్స్ట్ వచ్చేసి 2 అడ్రస్ ప్రూఫ్స్. సోషల్ సెక్యూరిటీ అయితే నన్ను అడగలేదు, సో ఎట్లాగో అది రియల్ ఐడి కాబట్టి దట్స్ ఫైన్. అలాంటివి ఏమీ అడగలేదు. వాళ్ళు నా పాస్పోర్ట్ని స్కాన్ చేశారు ఈసారి. ఇది నాకు జరిగిన థింగ్ అనేది. సో మీకు ఇలా జరిగితే, ఇన్ కేస్ సాటర్డే మీకు కూడా ఇలా ఎవరైనా మిమ్మల్ని అన్నానంటే, యాక్చువల్గా
మీరు ఎప్పుడైనా సాటర్డేకి రెన్యువల్కి వెళ్ళారనుకోండి, లైసెన్స్ రెన్యువల్కి, ఇలా ఏమన్నా జరిగితే లైక్ మేము స్టేట్ డిపార్ట్మెంట్ తోటి కొంచెం కన్ఫర్మేషన్ చేసుకుంటాము, మీరు మీరు మండే రండి అని అన్నారు అనుకో, కానీ మీరు సాటర్డేనే అయిపోతుంది అనుకోండి లైసెన్స్, కొంచెం ఇమీడియట్, లేదంటే మీరు బయటికి వెళ్ళాలి, వర్క్ ఉంది, సో ఎనీథింగ్ ఇట్లా ఉంది అని అనుకుంటే మండే వచ్చినా కూడా నాతోటి ఏమన్నది అని అంటే మండే కూడా నాకు టెంపరీగా ఇస్తుంది అని చెప్పింది. లైక్ టెంపరీగా అంటే ఐ మీన్ అంటిల్ అన్లెస్ స్టేట్ కన్ఫర్మేషన్ చేసేంత వరకు నేను టెంపరీగానే ఇస్తాను నీకు అని అన్నది. నాకు చాలా ల్యాగ్ ప్రాసెస్ లెక్క కనిపించింది అదంతా. ఏంటి ఎమ్మటే వెళ్తే అయిపోతుంది కదా, లైసెన్స్ రెన్యువల్ అయిపోతుంది, 1 month టెంపరీ పర్మిట్ వస్తుంది, అండ్ నెక్స్ట్ నెల వచ్చేసి ఐ మీన్ లైక్ విత్ ఇన్ 2 days నాకు కార్డు వచ్చేస్తుంది. ఇదంతా ఏదో ఏం చెప్పలేదమ్మా, ఏదో వేరే తీరు చెప్పింది. సో అది ఏంటంటే ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు నేను అదంతా వదిలేసి వేరే ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళు నీట్గా నా రిసిప్ట్ నోటీస్ అండ్ I-90 ఐ మీన్ లైక్ నా బయోమెట్రిక్స్ది అంతే, ఆ 2 చూశారు, ఆ స్టెమ్ ఓపీటీ I-20 చూశారు, ఫైన్ అలా అన్నట్టు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.